నమస్కారం మిత్రులంతా ఎలా ఉన్నారు? మీరందరూ మంచి స్థితిగతుల్లో ఉండాలని ఆశిస్తూ గత 2 వారాలుగా మనం చదువుకున్నవారు ఎవరు, వారికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, వారు ఆడ కానివ్వండి మగ కానివ్వండి, స్కూలుకు వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజెస్ వెళ్ళినా వెళ్ళకపోయినా, వారికి చదవడం రాయడం రాకపోయినా ఈ లక్షణాలు ఉంటే వారు మహామేధావులు, పండితులు, ఉత్తములు, శ్రేష్ఠులు అని మనం చెప్పుకున్నాం. అంటే ఎన్ని డిగ్రీలు సాధించినా ఒకవేళ ఈ లక్షణాలు కనుక లేకపోతే వాళ్ళు చదువుకొని వారి కిందే లెక్క. ఇది వినడానికి మీకు కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, కానీ సంస్కారం లేని చదువు వ్యర్థం. అంటే తను ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కొనసాగించాలి, ఇంట బయట కుటుంబంలో సమాజంలో తను ఎలా ప్రవర్తించాలి, తను ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఈ జ్ఞానం లేకపోతే వారు చదువుకోని వారి కిందే లెక్క. వారికి చదువు ఉన్నది వ్యర్థమే. దాంట్లో మనం 2 లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి, కుటుంబంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్రను వారు కలిగి ఉండాలి. కుటుంబం పట్ల ప్రేమ, కరుణ, అనురాగం, వారికి ఉండేటువంటి సంపదను కానివ్వండి, వనరులను కానివ్వండి, కుటుంబ సభ్యులతో పంచుకోవడం, ఆప్యాయతగా ఉండడం అని చెప్పుకున్నాం. రెండవది, కృతజ్ఞత కలిగి ఉండడం, చేసిన మేలును మరవకుండా తిరిగి వారికి ఉపకారం చేయడం, మేలు చేయడం అని మనం మాట్లాడుకున్నాం. అయితే కొంత మనకి చెప్పాం కదా, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎక్కువ మందికి ఇది చేరవేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది ఎక్కువ మందికి అందుబాటులోకి తేవాలంటే చూసిన వారు లేదా సబ్స్క్రైబర్స్ వారు ఇతరులకి పంపడం ద్వారా, షేర్ చేసుకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాగే కేఆర్ ఫౌండేషన్ అనేటువంటి రిజిస్టర్ చేయబడిన యూట్యూబ్ ఛానల్, ఈ పేరు మీద చాలా ఛానల్స్ ఉన్నాయి. అది కూడా ఒక కారణం మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి. కాబట్టి మీకు నచ్చినట్టయితే మీరు ఇది ఇతరులు కూడా గ్రహించాలి అని అనుకుంటే, మనం మాట్లాడుకునే ఈ అంశాలకి ఆ యోగ్యత ఉందనుకుంటే మీరు ఇతరులతో పంచుకోండి. మంచిని ఎవరు చెప్పినా, ఏ మూల నుంచి చెప్పినా, ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని మనం స్వీకరించాలి, తిరిగి పంచాలి. ఇది చాలా గొప్ప మేలు చేస్తుంది సమాజానికి, ప్రతి ఒక్కరి జీవితానికి. ఈరోజు మనం మాట్లాడుకునే 3వ ప్రధానమైనటువంటి లక్షణం, విద్య యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే సమాజంలో బాధ్యతను కలిగి ఉండడం. టు బీ ఏ రెస్పాన్సిబుల్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ. ఎందుకంటే ఇంట్లో పుట్టాం మనం, ఇంటి నుంచి ఏ రోజైతే కాలు బయట పెడతామో అది మొత్తం సమాజమే అవుతుంది. గడప దాటితే సమాజం. ఇంట్లో ఉన్నది చిన్న సమాజం, గడప దాటితే మనం చూసేది, ఎదుర్కొనేది పెద్ద సమాజం. ఈ సమాజంలో మన పాత్ర ఏమిటి? ఎబిలిటీ టు రెస్పాండ్, అంటే బాధ్యతను కలిగి ఉండడం అనేది ఒక సామర్థ్యం. మీకు ఇచ్చినటువంటి బాధ్యతను మీరు సరిగ్గా నిర్వర్తిస్తున్నారంటే మీరు చాలా సమర్థులని అర్థం. అదేమిటో ఇప్పుడు చూద్దాం. చూడండి, సమాజం అంటే ఏమిటి? అనేక మంది వ్యక్తులు ఒక చోట నివసిస్తూ
అనేక విలువలను పాటిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి జన సముదాయము లేదా గుంపును మనం సమాజం అని అంటున్నాం. మనుషుల యొక్క సంఖ్య పెరిగిన కొద్దీ అక్కడ పనులు కూడా పెరుగుతాయి, అవసరాలు కూడా పెరుగుతాయి. ఆ అవసరాలన్నింటినీ తీర్చాలనుకుంటే ఆ పనులను చేపట్టడానికి, ఆ పనులు చేయడానికి మనకు మనుషులు కూడా కావాలి. సో అనేక పనులను మనం మనుషులకు ఇస్తూ ఉంటాం. సో సమాజంలో ఎంత చిన్న పనైనా పెద్ద పనైనా అవి మనుషుల యొక్క అవసరాలు. కాబట్టి ప్రతి పనికి ఒక గౌరవం ఉంది, దానికి ఒక సముచితమైనటువంటి స్థానం ఉంది. దీన్నే మనం సామాజిక పాత్ర లేదా సోషల్ రోల్ అంటాం. ఆ రోల్స్ను మనం అంతా నిర్వర్తించాలి. అది ఆటో నడిపే వ్యక్తి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, నాయకుడు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, మామూలు కూలీ చేసుకునేవాడు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, వీరు వారు అని లేదు. ప్రతి ఒక్కరు హోటల్ నడుపుకునేవాళ్ళు, లాడ్జ్ నడుపుకునేవాళ్ళు, దుకాణాలు నడుపుకునే వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరూ సమాజం యొక్క అవసరాలు తీర్చడానికి ఆ పనులను వాళ్ళు చేపట్టారు, తీసుకున్నారు, స్వీకరించారు. ఇక ఆ పనులను మీరు ఎలా నిర్వర్తిస్తారు, ఆ పనులను మీరు ఎలా చేస్తారు అనేది అది ఒక సామర్థ్యం, అది సమర్థత. దట్ ఈస్ ద ఎబిలిటీ. తీసుకున్నటువంటి పనిని మీరు సరిగ్గా చేయలేకపోతే అది అసమర్థత అవుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజంలో అనేక రకాలైనటువంటి అసమానతలు, ఇంబ్యాలెన్సెస్, అంటే సమాజం యొక్క బ్యాలెన్స్, దానికి ఉండేటువంటి సమతుల్యత ఏదైతుందో అది దెబ్బతింటుంది. కొన్ని ఉదాహరణలు చూస్తే చాలా తేలిగ్గా అర్థమవుతుంది. మనుషులకి పాలు అవసరం కాబట్టి ఒక ఆయన డైరీ పెట్టుకున్నాడు. దాంట్లో గేదెలను పెట్టి వాటిని పోషించి ఆ పాలు తీసుకొచ్చి ప్రజల యొక్క అవసరాలు తీరుస్తున్నాడు, అమ్ముతున్నాడు. దాని ద్వారా లాభం వస్తుంది. ఆ లాభం ద్వారా అతను కూడా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక ఆయన నూనె అమ్ముతున్నాడు, ఒక ఆయన నెయ్యి అమ్ముతున్నాడు, రకరకాల సరుకులు అమ్ముతున్నారు. ఒకవేళ ఈ వ్యాపారస్తులు కల్తీ చేయడం మొదలు పెట్టారనుకోండి, దానివల్ల ఏమవుతుంది? సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఆ ఆహారాన్ని, ఆ వస్తువులను తీసుకొని నమ్మి వాటిని వాడుకుంటారో వాళ్ళకు జబ్బులు రావడం సహజం. అంటే ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని పొందేది పోయి వాళ్ళు రోగాల బారిన పడుతున్నారు. ఇది సమాజానికి ఆ వ్యాపారస్తుడు లేదా వ్యాపారస్తులు చేస్తున్నటువంటి తీరని ద్రోహం. అందుకనే వాళ్ళను పట్టుకొని జైల్లో పెడతారు. సో అప్పటి వరకు అతడు చేసినటువంటి నష్టాన్ని మాత్రం మనం పూడ్చలేం కదా. చాలా తీవ్రమైనటువంటి జబ్బుల పాలైనటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఎలా చెల్లిస్తాం? అంటే నిజంగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరు? సమాజం పట్ల తన యొక్క బాధ్యతను, తను చేస్తున్నటువంటి పనిని చాలా చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు నిజంగా చదువుకున్నవాడు. ఈరోజు పాలు కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, బియ్యం కల్తీ, కల్తీ లేని పదార్థం ఉందా అనేటువంటి అనుమానం కూడా మనకి వస్తుంది. నేను స్వయానా చూశాను. ఆ బియ్యం అమ్మేటువంటి వర్తకుడు, బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాళ్ళు కూడా కొనడం చూశాను. ఇది చాన్నాళ్ల క్రితం మాట. రాళ్ళు ఏంటంటే ఒక బస్తా బియ్యానికి ఒక కేజీన్నర రాళ్ళు కూడా కలుపుతారు. అలాగే పాలు, నూనె, ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. హోటళ్లలో కల్తీ ఆహారాన్ని అమ్మడం, నాణ్యత లేనటువంటి సరుకులతో వస్తువులను తయారు చేయడం, తినుబండారాలను తయారు చేయడం, వాటిని అందంగా అలంకరించి డెకరేషన్ చేసి
బయట పెట్టడం. సో బయట చూసి మనం కొనుక్కుంటాం, లోపల ఎలా తయారు చేశారు, ఏమేమి కలిపారు మనకు తెలియదు కదా. అవి చూడ్డానికి బాగానే ఉంటాయి, రుచి కూడా బాగానే ఉంటాయి. ఈ విధంగా లక్షలాది మంది, కోట్లాది మంది తమ యొక్క ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. సమాజంలో బాధ్యత తీసుకున్నప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టరు అవసరం ఉన్నా లేకున్నా టెస్టులు రాయడం, లాలూచి పడడం, డయాగ్నోస్టిక్ సెంటర్స్తో లాలూచి పడడం, ఫార్మసిస్టులతో లాలూచి పడడం, అవసరం లేకున్నా ఆపరేషన్స్ చేయడం, ఇది మనం చూస్తున్నాం. ఈరోజు గ్రామాలలో గర్భసంచి తీసివేయడం, అది అవసరం ఉన్నా లేకున్నా భయపెట్టడం, ఆపరేషన్లు చేసేస్తూ ఉంటారు. దాని ద్వారా లక్షలకు లక్షలు సంపాదిస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి చదువుకున్నవాడు ఎలా అవుతాడు? ఎందుకంటే వాడికి బాధ్యత లేదు. డిగ్రీలు ఉన్నాయి కానీ బాధ్యత లేదు. ఒక డాక్టరు ఒక ఆపరేషన్ చేస్తూ రోగికి తెలియకుండానే, ఎందుకంటే మత్తు మందులో ఉంటాడు కాబట్టి, ఒక కిడ్నీ కొట్టేసి ఆ కిడ్నీ వేరే వాడికి 10-15 లక్షలకు అమ్ముకోవడం. సో అర్హత ఉన్న వాడి దగ్గర డిగ్రీలు ఉన్న వాడు దొంగ అయిపోయాడు. ఆ డాక్టర్ దొంగ. వీడు చదువుకున్నవాడు ఎలా అవుతాడు? అంటే సంస్కారం ఉంటేనే చేస్తున్నటువంటి పనిని చాలా అంకిత భావంతో నిజాయితీగా చేయడం, ఎలాంటి అపకారం, హాని చేయకుండా చేయడం, సమాజంలో ఉండేటువంటి వ్యక్తులకి మేలు చేయడం, చాలా జాగ్రత్తగా వాళ్ళతో మసలుకోవడం, జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహారం చేయడం అనేది దేనికి సంకేతం? అలా చేస్తున్న వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళే, మేధావులే, గొప్ప పండితులే. ఇక యువత విషయానికి వస్తే సమాజం అంటే వాళ్ళకి అవగాహనే లేదు. ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకరోజు నేను రాత్రి సుమారు 11-12 మధ్య ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దాదాపు 8-10 మంది యువత, అంతా 16-20 సంవత్సరాల వయసు వాళ్ళు ఉంటారు అనుకుంటా. వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు. ఏం గేమ్ అంటే, చేతిలో రాళ్ళు తీసుకొని, రోడ్డు మీద కంకర రాళ్ళు పోసి ఉన్నాయి, బహుశా రోడ్డు వేయడానికేమో. ఆ కంకర రాళ్ళను తీసుకొని ఆ ట్యూబ్ లైట్లని, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, వాటిని పగలగొడుతున్నారు. గేమ్ ఏంటంటే, ఎవరు తక్కువ రాళ్లను ఉపయోగించి ట్యూబ్ లైట్ పగలగొడతాడో వాడు గెలిచినట్టు, మిగతా వాళ్ళు ఓడినట్టు. అలా వరుసగా వీధిలోని ట్యూబ్ లైట్లన్నీ కూడా పగలగొడుతూ పోతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి ఆ రోడ్డు వెంట వచ్చేటువంటి వాళ్ళు, వాహనాల మీద వచ్చేటువంటి వాళ్ళు, ఎందుకంటే అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లన్నీ ఖాళీ ఉంటాయి కాబట్టి చాలా వేగంగా వస్తారు. ఆ రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయా, వాళ్ళు పడడం, వాళ్ళకి అనేక గాయాలు కావడం, ప్రాణాలు కోల్పోవడం. అంటే ఈ బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి యువత వల్ల ఆ ప్రమాదానికి లోనై ఆ కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ బాధ్యత ఎవరిది? ఎవరు ఆ కుటుంబానికి అండగా నిలుస్తారు? విన్నారా? సమాజంలో బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు, నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు, నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళు. ఈరోజు యువత తమ యొక్క దారి తప్పారు. విలాసాలకి, వినోదాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మాదక ద్రవ్యాలను సేవించడం, వాటి నిశాలో అనేక అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఆ నిశాలో ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో వాళ్ళకే తెలియదు. సో అలాంటి స్థితిలో వాళ్ళు సమాజంలో ఉండేటువంటి ఇతర వ్యక్తులకి చాలా ప్రమాదంగా మారతారు. అనేక ఘోరమైనటువంటి నేరాలు కూడా వాళ్ళు చేస్తారు. నేను కొంతమంది తాగుబోతులను చూశాను. వాళ్ళకి డబ్బులు లేకపోతే తాగడానికి రోడ్ల మీద ఉన్నటువంటి మ్యాన్ హోల్స్, ఐరన్తో చేసినటువంటి
ఆ మ్యాన్ హోల్స్ ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి అమ్మడం, ఆ డబ్బుల ద్వారా వాళ్ళు ఆ మద్యాన్ని తాగడం. అయితే ఒకసారి ఏమైంది, స్వయాన నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో ఆయన తెల్లవారుజామున లేచి వాకింగ్ చేసేటువంటి అలవాటు, 3:30-4 గంటలకి. ఒకరోజు అలాగే బయలుదేరాడు. ఆ చీకట్లో ఆ మ్యాన్ హోల్ మూత లేదు, అంటే దాన్ని ఎవడో తీసుకెళ్ళి అమ్ముకొని తాగేశాడు. ఈయన ప్రమాదవశాత్తు దాంట్లో పడి తన ప్రాణాలను కోల్పోయాడు. ఆ ఇంటికి అతను పెద్ద దిక్కు, అంటే సంపాదించేవాడు అతనే. చూడండి, సమాజంలో ప్రతి వ్యక్తి చేసేటువంటి పొరపాట్ల వల్ల అనేక మంది, వేలాది లక్షలాది కోట్లాది మంది తమ జీవితాలను కోల్పోతారు. వాళ్ళ జీవితాలు చితికిపోతాయి. వాళ్ళ జీవితాల్లో అశాంతి, తీరని దుఃఖం, బాధ ఇవన్నీ మిగిలిపోతాయి. కాబట్టి సమాజంలో చట్టపరంగా, న్యాయపరంగా బాధ్యతాయుతమైనటువంటి పాత్రను ప్రతి ఒక్కరూ పోషించినప్పుడు ఆ సమాజం చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది, వికసిస్తుంది. కాబట్టి మూడవ ప్రధానమైనటువంటి విద్యకు ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే, సమాజంలో తమకిచ్చినటువంటి పాత్రను లేదా వాళ్ళు తీసుకున్నటువంటి పాత్రను, సోషల్ రోల్, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మరొక పని, ఏ పనైనా సరే, దాన్ని చాలా సమర్థవంతంగా, నిజాయితీగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయడం అనేది నిజమైనటువంటి విద్య యొక్క లక్షణం. వాళ్ళే నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళు, డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళని కాదు. కేవలం డిగ్రీ ఉన్నంత మాత్రాన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అని అనుకోవడం ఒక భ్రమ. చాలా మందిలో ఇలాంటి అభిప్రాయం ఉంది. సో ఇక నుంచి ఈ అభిప్రాయాన్ని మనం వదులుకొని, ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళని గ్రహించాలి. మరొక విద్యా లక్షణంతో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్కారం.